మొత్తం ఒక క్రైస్తవ మతం మీద ప్రపంచవ్యాప్తంగా 30,000 డినామినేషన్లు పైనే ఉన్నాయి. క్యాథలిక్స్, ప్రొటెస్టెంట్స్, ఆర్థోడాక్స్, లూథరన్స్, ఫిలిపిన్స్, బాప్టిస్ట్, ప్రొటెస్టెంట్లు, పెంతెకోస్తు అని చెప్పేసి 2 వర్గాలకి, ఇద్దరి పాస్టర్లకి బైబిల్ మీద ఒక అభిప్రాయం ఉండదు. ఒకరేమో పాస్టర్ ఏమో బైబిల్ ప్రకారంగా ఈ వాక్యం ప్రకారం ప్రసాదం తినొచ్చు అని చెప్పేసి ప్రసాదం తిని చూపిస్తాడు. లేదు ఈ వాక్యం ప్రకారం ప్రసాదం తినకూడదు అని చెప్పేసి ఇంకొక పాస్టర్ తినకుండా ఉంటాడు. ఒకడేమో యేసు ప్రభుని విగ్రహాలు చూసి పూజించవచ్చు అని చెప్పేసి రోమన్ క్యాథలిక్ వాళ్ళు విగ్రహాలు పెట్టి పూజిస్తూ ఉంటారు. అసలు దేవుడి విగ్రహాలు పూజించకూడదు అని చెప్పేసి బైబిల్ ఇంకొక వచనం చూపించి అది తప్పని చెప్పేసి ఇంకోటి అంటాడు. అందరికి ఒకటే బైబిల్. విచిత్రం ఏంటంటే వాళ్ళలో ఎవరిది తప్పు ఎవరిది రైట్ అంటే ఇద్దరిది తప్పే ఇద్దరిది రైటే. ఇప్పుడు ఎలా ఉంటుందంటే బైబిల్ యేసు మీరు మంచినీళ్ళు తాగని సంతోషకారు అంట, వద్దంటే మీరు మంచినీళ్ళు తాగొద్దని చెప్పి చెప్తాను, 2 చెప్తాను కదా, ఏం చేస్తారు? అలాగే ఉంటుంది బైబిల్ కూడా. అవును, కొంతమంది